అందరికీ స్వాగతం. మన డిజిటల్ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చే ఒక కొత్త విప్లవాత్మకమైన టెక్నాలజీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది మన కమ్యూనికేషన్ విధానాన్ని అసలు మొత్తం మార్చేసే శక్తి ఉన్న టెక్నాలజీ అన్నమాట. సరే, మరి దాని గురించి వివరంగా చూద్దామా? ముందుగా ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మనం రోజు పంపే మెసేజ్లు, ఈమెయిల్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వీటిలో ఏది నిజంగా ప్రైవేట్గా ఉంటుంది? ఉంటుందా అసలు? ఎందుకంటే ఈ ప్రశ్న మన ప్రస్తుత డిజిటల్ సెక్యూరిటీలో ఉన్న ఒక పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతుంది. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలవుతుందో అర్థం చేసుకోవాలంటే మన ప్రస్తుత డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఎంత బలహీనంగా ఉన్నాయో చూడాలి. మన డిజిటల్ కోటలో ఉన్న లొసుగులేంటో ఒకసారి చూద్దాం. మన డిజిటల్ జీవితం మొత్తం డేటా మీద నడుస్తుంది కదా. మన బ్యాంక్ వివరాలు, పర్సనల్ మెసేజ్లు, చివరికి దేశ రహస్యాలు అన్నీ డిజిటల్ రూపంలోనే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ప్రమాదంలో ఉన్నట్టే. ఇప్పుడున్న కమ్యూనికేషన్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఇదే. చూడండి, ఒక మెసేజ్ నెట్వర్క్ ద్వారా వెళుతుంది. మధ్యలో ఎవరో దాన్ని అడ్డగిస్తారు, దాన్ని కాపీ చేసుకుని చదివేస్తారు. ఇదంతా జరుగుతున్నట్టు మెసేజ్ పంపిన వాళ్లకి గానీ అందుకున్న వాళ్లకి గానీ అస్సలు తెలీదు. ఇది అచ్చం ఒక కంటికి కనిపించని దొంగతనం లాంటిదన్నమాట. అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించొచ్చు, కానీ ఇది నిజంగా సాధ్యమే. ఇది పక్కా సైన్స్, క్వాంటం ఫిజిక్స్ సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. అదే క్వాంటం కమ్యూనికేషన్. సింపుల్గా చెప్పాలంటే క్వాంటం ఫిజిక్స్ రూల్స్ని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ పంపే పద్ధతిది. దీని స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో ఎవరైనా మన మెసేజ్ని దొంగచాటుగా చూడ్డానికి ప్రయత్నిస్తే అది వెంటనే తెలిసిపోతుంది. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇది ఒక సీల్డ్ లెటర్ పంపినట్లు అనుకుందాం. కానీ ఇది మామూలు లెటర్ కాదు. దాన్ని సరైన వ్యక్తి కాకుండా వేరే ఎవరైనా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే చాలు, లోపలున్న మెసేజ్ దానంతటదే మాయమైపోతుంది. భలే ఉంది గదా. క్వాంటం కమ్యూనికేషన్ కూడా ఇంచుమించి ఇలాగే పనిచేస్తుంది. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. చూడండి, మామూలు కంప్యూటర్లో బిట్స్ వాడతాయి, అంటే 0 లేదా 1. వీటిని ఈజీగా కాపీ చేసేవచ్చు. కానీ క్వాంటం కమ్యూనికేషన్లో వాడేది క్యూబిట్. ఇది 0 కావచ్చు, 1 కావచ్చు, లేదా 2 ఒకేసారి కూడా కావచ్చు. అసలు విషయం ఏంటంటే ఎవరైనా ఒక క్యూబిట్ను చూడటానికి లేదా కాపీ చేయడానికి ప్రయత్నిస్తే చాలు, దాని స్టేట్ మారిపోతుంది. ఆ మార్పును బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరో మన డేటాను చూస్తున్నారని. అందుకే దీన్ని హ్యాక్ చేయడం అసాధ్యం. సరే, ఇంత గొప్ప టెక్నాలజీలో మన భారతదేశం ఏం చేస్తోంది? మన దేశం ఈ రంగంలో ఒక పెద్ద ముందడుగు వేస్తోంది. దాని గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూడండి, భారతదేశ నిర్దేశిత క్వాంటం లాంగ్ జంప్. ఈ ఒక్క హెడ్లైన్ చాలు ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో చెప్పటానికి. ఇది కేవలం ఒక చిన్న ప్రయోగం కాదు, దేశ భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక భారీ అడుగు అన్నమాట. ఈ చిత్రంలో కనిపిస్తున్నదే భారతదేశం నిర్మించాలనుకుంటున్న ఆ నెట్వర్క్. భూమి మీద ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా, ఆకాశంలో శాటిలైట్స్ ద్వారా మొత్తం దేశాన్ని ఒకే సూపర్ సెక్యూర్ క్వాంటం నెట్వర్క్తో కనెక్ట్ చేయడమే దీని లక్ష్యం. దీని స్కేల్ ఎంత పెద్దదో తెలుసా? ఏకంగా 1000 కిలోమీటర్లు. అంత పొడవైన క్వాంటం నెట్వర్క్ను నిర్మించడమంటే అది చాలా పెద్ద, ప్రతిష్టాత్మకమైన లక్ష్యం. చివరికి ఈ భారీ ప్రాజెక్టు వెనకొన్న అసలు లక్ష్యం ఒక్కటే: మన దేశ కమ్యూనికేషన్ నెట్వర్క్ను హ్యాకింగ్కు లొంగకుండా అన్హ్యాకబుల్గా మార్చడం. సరే, ఇదంతా బాగుంది. కానీ ఈ టెక్నాలజీ వల్ల నిజ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు ఇది మనకు ఎందుకు అంత ముఖ్యం? ఈ టెక్నాలజీ వల్ల ఏ రంగాలకు ఎక్కువ లాభం చేకూరుతుంది? ఈ చిత్రంలో ప్రయోజనాలు అని హైలైట్ చేసిన సెక్షన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దేశ రక్షణ, మన హెల్త్ కేర్ డేటా, అలాగే ఇతర కీలకమైన మౌలిక సదుపాయాలు, ఇలా అత్యంత సెన్సిటివ్ సమాచారం ఉండే ప్రతి రంగంలోనూ ఇది ఒక విప్లవాన్నే సృష్టించగలదు. అంతిమంగా దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనమిదే: మన దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం ఇకపై పూర్తిగా గోప్యంగా ఉంటుంది. దాన్ని ఎవరూ ఛేదించలేరు. మరి ఒక్కసారి ఆలోచించండి, హ్యాకింగ్ అనే భయమే లేని, డేటా దొంగతనాలు జరగని ఒక డిజిటల్ ప్రపంచం ఎలా ఉంటుంది? ఊహించడానికే అద్భుతంగా ఉంది కదా. క్వాంటం కమ్యూనికేషన్ బహుశా అలాంటి భవిష్యత్తుకే మనల్ని తీసుకెళ్తుందేమో.